సమీపిస్తూ ఉంది కాబట్టి దయచేసి పెద్దలు కూడా ఆలోచించండి. 9 గంటలకి ఆరాధన పెట్టండి. మన వాళ్ళకి 9:30కి వీలు పడట్లేదు కాబట్టి 9 గంటలకి మనం ఆరాధన మార్చుకొని ఆదివారం మాత్రం ఎలాగూ మనకి జూమ్ లేదు కాబట్టి 5 గంటలకి చేరుకుందామంటే, ఆదివారం జూమ్ మీటింగ్ క్యాన్సిల్ చేస్తాం కాబట్టి మనం 5-6 కల్లా చేరుకుందామంటే అది కూడా మీరు ఒక చిన్న స్లిప్లో రాసి మాకు సమ్మతమే అనేది పెట్టండి ఇక్కడ. కాబట్టి మిమ్మల్ని విడిచిపెట్టే ప్రసక్తి అంటూ ఇక లేదు. ఎందుకంటే సమయము లేదు కాబట్టి కాలము వ్యర్థం చేయకుండా మిమ్మల్ని సరిచేయవలసిన బాధ్యత, భారము నాకుంది. ఆ సరిచేసే క్రమంలో నేనేడా మీ చేత సరిచేయబడతాను అనేది భయం వేస్తుంది నాకు. నేను ప్రార్థనలో ఉండాల్సి వస్తుంది ఎక్కువసేపు. కాబట్టి ప్రతి వారము మీకు నేను చెప్పడము, మీకు అలవాటైపోవడము, నవ్వుకోవడం, మీరు 10:30కి రావడం ఏం బాలేదు. ఇది మీకు నాకు ఈ విషయంలోనే గొడవ వస్తుంది, ఇంకే విషయాల్లో గొడవలు రావట్లా. మన మధ్యలో విభేదాలు ఏంటి? ఈ ఒక్క విషయమే, అంతేనా? నేను 9:30కి రమ్మడం, మీరు 10:30కి రావడం. 5 సంవత్సరాల నుంచి ఒకే పాట నేను పాడుతున్నాను, తిరిగి అదే పాటను మీరు పాడుతున్నారు. అయితే ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని ఒకసారి మనము ధ్యానాంశముగా చూద్దాం. ఆది యందు ప్రతి వచనాన్ని, ప్రతి సెంటెన్స్, మీరు ప్రతి వాక్యాన్ని శ్రద్ధగా మీరు ఆలకించండి. ఎందుకంటే ఇందులో చాలా మర్మాలు దేవుడు ఈ దినమున మనతో దాచి ఉంచాడు. మనము రాసుకోబోతూ ఉన్నాం, మనము వినబోతూ ఉన్నాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాకని పలికెను. ఇప్పుడు ఈ మాటకు రెండవ వాక్యాన్ని మనము జోడిద్దాం. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచూ ఉండెను. దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాక అని పలికెను. దయచేసి మర్మాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇది చాలా డెప్త్ మెసేజ్ ఇది. కాబట్టి ఈ వర్తమానము మీకు అర్థం అవ్వాలి అనంటే చక్కగా మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఇటువైపే ఉండాలి. మీ ప్రక్కన ఏం జరిగినా కూడా మీకు అది వ్యర్థము, అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు ఆత్మ ఎక్కడ ఉందండి? నేటి దినాల్లో ఆత్మ ఎక్కడుంది అని మాట్లాడుతున్నారు, అవునా? పరిశుద్ధాత్మను పొందుకోమంటే చాలామంది ఎలా మాట్లాడుతున్నారంటే అసలు ఆత్మ గురించి చాలా విచిత్రంగా మాట్లాడుతూ ఉన్నారు, వారి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఫస్ట్ క్రైస్తవునికి తెలియవలసిన విషయం ఏంటంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఒక్కడై ఉన్న దేవుడు అని తెలుసుకోవాలి. ఆయా కాలాల్లో వారు పనిచేశారు. అయితే నేను ఈ పరిశుద్ధాత్మ గురించి బైబుల్ స్టడీలో చాలా వివరణ మీకు ఇస్తూ ఉన్నాను. అయినప్పటికీ మీలో చాలామంది బైబుల్ స్టడీకి రావట్లేదు. కానీ మీ ఇష్టం. తెల్లవారుజామున ఆరాధన ప్రారంభించాను. అయితే మీలో చాలామంది ఆరాధనకి రావట్లేదు. అయితే దేవుని కృపను బట్టి గత వారములో నేనైతే పాల్గొనలేకపోయాను అనేక కార్యక్రమాలను బట్టి. కాబట్టి మీరు జరిగించుకోండి. మీకు కొన్ని అలవాట్లు నేను నేర్పిస్తూ ఉన్నప్పుడు ఆ అలవాట్ల ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఈ వారమున నేను జాయిన్ అవ్వబోతున్నాను మీతోటి. కీర్తనల గ్రంథం మీద మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే పరిశుద్ధాత్మ గురించి మనము బైబుల్ స్టడీలో మనము మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యాన్ని
ఈ దినమున మనము చాలా శ్రద్ధగా ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఇందులో ఒక మర్మం ఉంది. ఆ మర్మాన్ని ఈ దినమున మనం బయలుపరుచుకోబోతూ ఉన్నాం. దేవుని ఆత్మ ఎక్కడ ఉంది? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. సృజించక ముందు భూమి ఎలాగుంది? నిరాకారముగా ఉంది. అంటే దాని అర్థం ఏంటి? భూమికి ఒక ఆకారము లేదు. ఎలా ఉంది భూమి? ఇంకా శూన్యముగా ఉండెను. ఇప్పుడు చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ ఎక్కడ ఉందండి? దేవుని ఆత్మ ఇప్పుడు ఎక్కడ ఉంది? దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచూ ఉండెను. నోట్ చేసుకోండి ఆ పాయింట్. దాని మీద మనం మాట్లాడుకోబోతున్నాం. దేవుని ఆత్మ అనే అంశం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ ఆత్మ ఎక్కడ ఉన్నది? అది ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? కాబట్టి ప్రియమైన వారలారా, నువ్వు ఆత్మను పొందుకున్నావా అని అడిగినప్పుడు చాలామంది ఆత్మ అదేంటి, బ్యాప్టిజం తీసుకోగానే ఆత్మ వచ్చేస్తుంది కదా, బ్యాప్టిజం తీసుకోగానే దేవుని ఆత్మ వచ్చేస్తుంది కదా అని చాలామంది వితండవాదంగా మాట్లాడడం మొదలుపెట్టారు నేటి దినాల్లో. జ్ఞాపకం చేస్తున్నాను, ఈ సమయంలో మీకు లేఖన ఆ భాగాల్లో నుంచి కొన్ని ప్రూఫ్లు మీకు ఇవ్వబోతూ ఉన్నాను. మీరు స్ట్రాంగ్ అవ్వాలి వాక్యములో. మీరు ఆత్మలో ఉజ్జీవము కలిగి జీవించాలి. సంఘములో ప్రవచనాలు చెప్పేవారు అనేక మంది లేయాలి. సంఘములో ప్రవచనాలకు అర్థం చెప్పేవారు అనేక మంది లేయాలి. సంఘములో ప్రవచనాలు అర్థాలు చెప్పేవారు కాకుండా భాషలు మాట్లాడేవారు లేయాలి. సంఘాల్లో మన సంఘములో దర్శనాలు చూసేవారు అనేక మంది లేయాలి. అది 2026 దేవుడు మన సంఘానికి ఇచ్చినటువంటి వాగ్దానం అది. కాబట్టి ప్రియమైన వారలారా, మీరు నిర్లిప్తగా లేదా నిర్లక్ష్యంగా మీ ఇష్టానుసారంగా బ్రతకడానికి ఇష్టపడితే దేవుని ఉద్దేశాన్ని మీరు నెరవేర్చిన వారుగా ఎప్పటికీ ఉండలేరు, ఉండబోరు. అర్థం చేసుకోండి. క్రమాన్ని పాటించకపోతే అదే దేవుని వాక్యము అక్రమము అని మనకి తెలియపరుస్తుంది. ఏంటి క్రమము, ఏంటి అక్రమము అంటే ఎవరో సొత్తును తీసుకొని వచ్చి మనము లాక్కోవడము అక్రమం కాదు. కానీ దేవుని వాక్యాన్ని మనము సకాలములో పాటించకపోవడం, దేవునికి సమయాన్ని ఇవ్వకపోవడం, దేవుని సన్నిధికి సమయానికి రాకపోవడం, అది అక్రమము. జాగ్రత్త. దేవుడు ఒక దినమున ఇలాంటి వారిని ఏమంటాడో తెలుసా? ప్రభువా, నీ నామము నిమిత్తము మేము చాపలేసాం ప్రభా, మీ నామము నిమిత్తం మేము భోజనాలు వండుకొని వచ్చాం ప్రభా, మీ నామము నిమిత్తము నేను సంఘం మొత్తానికి భోజనాలు పెట్టాను ప్రభా, మీ నామము నిమిత్తం మా సేవకునికి ఎంతో కానుకలు ఇచ్చాను ప్రభా అంటే అన్నీ వింటాడు దేవుడు. లాస్ట్లో ఏమంటాడు? పోరా నాయన అంటాడా? ఏమంటాడమ్మా? అమ్మ గట్టిగా చెప్పండి తల్లి. ఒకళ్ళు చెప్పండి, తర్వాత ఒకళ్ళు చెప్పండి. మిమ్మల్ని ఎస్, ఇది కరెక్ట్, కఠినమైన మాట. ఏంటి? నువ్వు కఠినంగా ఉన్నావు కదా, ఇంతకాలం 9:30కి రమ్మంటే కఠినంగానే ఉన్నావు కదా. అందుకే ఆయన ఏమంటాడంటే, రేయ్ అక్రమం చేసేవాడా, గెట్అవుట్లే వెళ్ళిపోయండి. ఎవడన్నా మన ఇంటికి తాగుబోతుడు వచ్చేసి నిలబడి గట్టిగా అరుస్తూ ఉంటే మనం ఏం చేస్తామండి? వాడు మన డ్యూటీ వాడైనా కానీ మన ఫ్రెండ్ అయినా కానీ ఏం చేస్తాం? రేయ్ పోబెట్టి అంటాం. అవునా? రే రారా కూర్చోరా ఇంట్లో, ఇంకొకరు పోస్తా, నేను నా దగ్గర కూడా ఉంది అంటామా? ఏం చేస్తామండి? దేవుడు కూడా సమయాన్ని పాటించకపోతే మనల్ని ఇలాగే పిలుస్తాడు. నీకు సమయం ఉన్నప్పుడు దేవునితో గడపడం పెద్ద ఇష్యూ కాదు, ప్రతి ఒక్కడు గడుపుతాడు. అది నీకు సమయం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో గడపడం పెద్ద సమస్య కాదు, అదే పెద్ద నువ్వు భక్తిపరుడు కాదు. సమయమును నువ్వు సద్వినియోగం చేసుకొని నీ పనులను ప్రక్కన పెట్టి దేవుని కొరకు పరిగెత్తితేనే అప్పుడు దేవుడు చూస్తాడు. నీకు సమయం ఉండి దేవుని సన్నిధికి వచ్చి నేను వచ్చేసానండి 9:30 ఇంట్లో పని బాటా చేయకుండా అని చెప్తే అది కాదు. నీకెన్ని పనులున్నా దేవుని సన్నిధిలో నువ్వు గడిపితే ఆ ఆశీర్వాదము నీకు ఎన్నటెన్నటికి ఉంటుంది. అయితే ప్రియమైన వారలారా, ఇక్కడ ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఏంటి ఆ మాట అంటే, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచూ ఉంది. ఇప్పుడు మనము ప్రార్థన చేసుకుంటున్నాం, ఇప్పుడు మనము వర్షిప్ సాంగ్ పాడుకున్నాం. మనం ఏమని పాడుకున్నాం? దేవా మీ ఆత్మను మా మీద కురిపించు 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 అని పాడుతూ ఉన్నాం కదా. అయితే
ఇప్పుడు దేవుని ఆత్మ మొదటిగా ఎక్కడ ఉంది? జలముల మీద అల్లాడుచూ ఉందంట. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుని ఆత్మ ఎవరి మీద వ్రాలుతుంది? దేవుని ఆత్మ ఎవరిని ఆవరిస్తూ ఉంది? ఈరోజు మనము ధ్యానం చేసుకోబోతున్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, ఎవరు కూడా మీ యొక్క మైండ్ని ప్రక్కకి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేయకండి. మీ మొబైల్ ఫోన్స్ని ప్రక్కన పెట్టేసేయండి. దేవుడు ఒక మర్మాన్ని దినమున మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. అయితే ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఆదికాండము 12వ అధ్యాయము, ఆదికాండము 12వ అధ్యాయం తీద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 1 నుంచి 4 వరకు చదువుకుందాం. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారా నుండి బయలుదేరినప్పుడు వయస్సు ఎంత? 75 ఏండ్ల వాడు గల ఈడు గలవాడు. అయితే ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ అబ్రహాము దేవుడు మాట్లాడిన తర్వాత ఏం చెప్పాడండి? ఏం చెప్పాడు? వెళ్తాను ప్రభు అన్నాడా? దేవుడు ఏం చెప్పాడు? మీ వాళ్ళందరినీ విడిచిపెట్టి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, నిన్ను నేను ఆశీర్వాదిస్తాను అన్న తర్వాత, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి ప్రభా, మా అన్న కూతుర్లకి కొడుకులకి పెళ్ళిళ్ళు చేయాలి, నాకేమో పిల్లలు లేరు, ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, మా వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళడం అంటే అది తెలియని ప్రాంతం కదా ప్రభా, నేను అక్కడికి వెళ్తే ఎలా ప్రభా అని అబ్రహాం గారు ఏమన్నా వంక పెట్టాడా? ఏం చేశాడు అబ్రహాం గారు? లోబడ్డాడు. గుర్తుపెట్టుకోండి, లోబడ్డాడు. అబ్రహాము లోబడ్డాడు దేవుని మాటకి. వినండి, అబ్రహాము లోబడ్డాడు. దేవుడు ఒకసారే మాట్లాడాడు అబ్రహాముతోటి, వెంటనే లోబడ్డాడు. మీ కాపరి 5 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాడు. ఎవరన్నా లోబడ్డారా? చేతులెత్తండి. నేను లోబడ్డాను సార్ అని మీరు చేతులెత్తండి, పర్లేదు. మీరు లోబడని వాళ్ళని నిన్నటి దినమున ప్రార్థన చేస్తున్నప్పుడు చెప్తూ ఉన్నాను, దేవుడు మాట్లాడిన విషయాన్ని చెప్తున్నాను, నాకేం భయం లేదు మీ విషయంలో. మీరు లోబడనొల్లని జనముగా ఉంటూ ఉన్నారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుడు మాట్లాడుతున్నాడు, మీ మధ్య దేవుని ఆత్మ లేదు అని మాట్లాడుతున్నాడు, మీ మధ్య ప్రేమ లేదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు? మీరు ప్రేమ కలిగినట్లుగా నటిస్తూ ఉన్నారు. నిన్నటి దినమున దేవుడు నాతో మాట్లాడిన అతను కూడా నేను సహోదరుడితో మాట్లాడాను. మీరు వెనక్కి వెళ్ళినప్పుడు వెనకాల ఆ చెట్టు కాడికి వెళ్ళి చూడండి, ఒక పాము పడుకొని ఉంది. జాగ్రత్త, నీళ్ళు కొట్టేటప్పుడు జాగ్రత్త అని సహోదరుడికి నేను సాయంత్రం ఫోన్ చేసి చెప్పాను, ఆనంద్ గారికి. మీరు వెళ్ళి చూసుకోండి, అక్కడ పాము ఒకటి పడుకొని ఉందని. దేవుడు చాలా స్పష్టంగా చూపిస్తున్న విషయాలు మీతో మాట్లాడుతూ ఉంటే, మీరు లోబడనలని జనముగా ఉన్నారు మీరే, నేను ఎవరి గురించో మాట్లాడలేదు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, అబ్రహాము లోబడ్డాడు. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పాయింట్, అబ్రహాము లోబడ్డాడు, తన వారినందరినీ విడిచిపెట్టాడు, దేవుడు పంపించిన ప్రాంతానికి వెళ్ళిపోయాడు. పంపించిన ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అబ్రహాముతో పాటు ఎవరు వెళ్ళారండి? లోతు కూడా వెళ్ళాడు. లోతుని దేవుడు తీసుకెళ్ళమన్నాడా? లోతుకు చెప్పాడా? లోతు నువ్వు కూడా పోనాయన మీ చిన్నాన్నతో పాటు అని అన్నాడా? చెప్పలా. అబ్రహాముకు చెప్పాడా మీ అన్న కొడుకుని వదిలిపెట్టి వెళ్ళబాకని? చెప్పలా. కానీ లోతు ఏం చేశాడు? వెంటబడ్డాడు. వెంటబడి వెళ్ళిపోయారు. 13వ అధ్యాయంలోకి మనం వస్తే 13వ అధ్యాయము మనము చూద్దాం. ఇక్కడ అమ్మా, ఇక్కడ చూడండి, 8వ వచనం 13వ అధ్యాయము. దానికి ముందు వాక్యాన్ని చదువుదాం, 6వ వచనం చదువుదాం. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రహాము పశువుల కాపురులకును
లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీలు ఆ దేశములో కాపురముండిరి. కాబట్టి అబ్రహాము, మనము బంధువులము కనుక నాకును నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహము ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడేంటి, వాస్తవంగా అబ్రహాము ఏమని మాట్లాడాలి? పశువుల కాపరులకు వారిద్దరు కలిసి జీవించడానికి, వారి ఆస్తి చాలా విస్తారమైపోయింది. వారిద్దరూ చోట కలిసి గొర్రెలు కానీ మేకలు కానీ మేపుకోలేకపోతున్నారు. వారు చాలా విస్తారంగా విస్తరించిపోయారు. వారు విస్తరించిపోయిన తర్వాత ఇప్పుడు ఆ పశువుల కాపరులకి, అబ్రహాము గారి పశువుల కాపరులకి గొడవలు వచ్చాయి. ఈ గొడవలు వచ్చిన తర్వాత వెంటనే ఇప్పుడు లోతు అబ్రహాము నిలబడ్డారు. నిలబడిన తర్వాత లోతు ఏం మాట్లాడలా. కానీ మామూలుగా మనమైతే ఏమనాలి? నాతోనే నువ్వు వచ్చింత అభివృద్ధి చెంది నాతోనే కలహం పెట్టుకుంటావా? మీ వాళ్ళంతా, మీ వాళ్ళ కెపాసిటీ అంతా. నేను నా దేవుడు పిలిస్తే వచ్చాను, నువ్వు నా వెంట వేసుకొని వచ్చావు. అవునా? నా వెంట నిన్ను రమ్మన్నవాడెవడు? నేను తీసుకొచ్చానా? ఇప్పుడు నువ్వు ఆస్తి సంపాదించుకోవడానికి కారణం ఎవరు? నన్ను పిలిచిన నా దేవుడు నన్ను ఆశీర్వాదిస్తూ నాతో ఉన్నటువంటి నిన్ను కూడా ఆశీర్వాదిస్తే మీ వాళ్ళేంటి మా వాళ్ళ మీదకి వచ్చి దాడి చేయడం ఏంటి? వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, రాబాకండి, ఇంకా కనబడబాకండి, ఈ మొహాన్ని నాకు చూపిబాకు అని అబ్రహాం అనలా. అబ్రహాం ఏమన్నాడు? కలహము ఉండకూడదు నీకు నాకు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎటెళ్ళాలి? చాయిస్ నీకే ఇస్తూ ఉన్నాను అంటాడు. ఏమంటాడో తెలుసా? ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. దయచేసి. ఎంత తగ్గింపు అబ్రహాము గారిలో ఉందండి. పిలిచిన వాడిని ఎవరిని పిలిచాడు? దేవుడు అబ్రహామునే కదా పిలిచాడు, లోతుని పిలవలేదు కదా. ఈ మాటలన్నీ వాస్తవంగా మాట్లాడాల్సింది లోతు. ఎందుకంటే అబ్రహాము ద్వారా దీవించబడిన వాడు లోతు. కాబట్టి ఇప్పుడు మా చిన్నాన్ని నేను కానీ విడిచిపెట్టేశానంటే నాకు ఆశీర్వాదాలు ఉండవు. మా చిన్నాంతో నేను వివాదం పెట్టుకున్నానంటే నా ఆశీర్వాదాలన్నీ కోల్పోతానని లోతు అనుకోవాలి. కానీ అబ్రహాము గారు ఏమన్నాడో తెలుసా? దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండు నువ్వు. మన మధ్య విభేదాలు ఉండకూడదు, మన మధ్య వివాదాలు ఉండకూడదు. ఇప్పుడు వివాదాన్ని క్రియేట్ చేసిందే ఎవరు? లోతుకు సంబంధించిన మనుషులు, వాళ్ళ పశువుల కాపరులు. ఇప్పుడు అబ్రహాము గారు ఏం చేశారు? సమాధానపడ్డాడు. గుర్తుపెట్టుకొని అండర్లైన్ చేసుకోండి. అబ్రహాము గారు లోబడ్డాడు దేవునికి. లోతుతో తన తప్పు ఏమీ లేకపోయినా సమాధానపడ్డాడు. నేను చచ్చినా వాడి ఇంటి గుమ్మం తొక్కుతానా? ఇంకా నేను చచ్చినా వాడి ఇంటి గుమ్మము తొక్కుతానా? వాడి ముఖాన్ని చూస్తానా? ఛీ, నేను ఇంతగా వాడిని నేను నాతో పాటు పెట్టుకుంటే వాడి ఇష్టానుసారంగా నన్ను వాడు అవమాన పాలు చేస్తాడా? నాతోనే ఛాలెంజ్ చేస్తాడా? ఆ మాట అబ్రహాము గారి నోటి గుండా రాలా. మనమైతే అనేస్తాం. ఏమంటాం? ఎగ్జాంపుల్, ఎవరినన్నా మీ అన్న పిల్లలను, అక్క పిల్లలను, బంధువులను, ఊరిలో వాళ్ళను తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగం పెట్టించుకొని ఉంటే వాడు కూడా మీకంటే మంచి క్యాడర్లోకి వచ్చేసాడు అనుకో. వచ్చిన తర్వాత వివాదం ప్రారంభమైతే ఏమంటాం మనము? చూడండి పాస్టర్ గారు, వాడిని తెచ్చింది నేనే, వాడు ఈరోజు నా గురించే అందరి దగ్గర చెప్తున్నాడు, నాకు వాడికే కుదరట్లేదు, నా ఉద్యోగం పోగొట్టడానికి ట్రై చేస్తున్నాడు వాడు. చూసారా? అబ్రహాము ఎలాంటి వాడు? సమాధానానికి కర్తగా ఉన్నాడంట. వివాదాన్ని ముగించాడంట. అక్కడ వివాదము పెద్దది కాకుండా ఏం చేశాడు? నాకు నీ పశువుల కాపరులకు నా పశువుల కాపరులకు కలహము ఉండకూడదు అంటే దాని అర్థం ఏంటంటే వారిద్దరు కొట్టుకున్నారంటే మన ఇద్దరం ఎంటర్ అవ్వాలి. మన ఇద్దరం ఎంటర్ అయ్యామంటే మన ఇద్దరం కూడా కొట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనిద్దరము సమాధానంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ వద్దు, నువ్వు దయచేసి నీకు ఈ దేశము కనబడుతుంది కదా, ఈ దేశంలో ఏ వైపు కావాలంటే ఆ వైపు నువ్వు కోరుకొని వెళ్ళిపో, నేను ఇంకొక వైపు వెళ్ళిపోతా, నీకు ఆపోజిట్ వైపు వెళ్ళిపోతా. అబ్రహాములో ఏముంది? సమాధానము ఉంది. సమాధాన పడ్డాడండి. అబ్రహాము దగ్గర తప్పు లేదు, అయినా సమాధాన పడ్డాడు.
ఈరోజు మనము సమాధాన పడే స్థితిలో మనం ఉండగలుగుతున్నామా? సంఘం విషయంలో కానీ మనకి సొంతగా ఎవరన్నా కానీ నిజంగా మనకి వారు మన పట్ల ఏదైనా మాట్లాడి ఉంటే మనం వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమాధాన పడగలిగిన వారముగా ఉంటున్నామా? కానీ అబ్రహాము సమాధాన పడ్డాడు. రెండవ పాయింట్ అది, సమాధాన పడ్డాడు అబ్రహాము. మొదటిగా పిలిచినప్పుడు దేవునికి లోబడ్డాడు. రెండవది సమాధాన పడ్డాడు. మూడవది చూద్దాం ప్రియమైన వారలారా. ఆదికాండము ఇదే వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఇక్కడ ఏంటంటే దేవుడు పిలిచిన వెంటనే ఇదిగో చూడండి 8వ వాక్యాన్ని చదవండి. 12వ అధ్యాయము 8వ వాక్యాన్ని. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడండి. గుర్తుపెట్టుకోండి, అబ్రహాము దేవునికి ప్రయారిటీ ఇచ్చాడు, ప్రార్థన చేశాడు. యెహోవా నామమున ప్రార్థన చేశాడు, లోబడ్డాడు, సమాధానపడ్డాడు, ప్రార్థన చేశాడు. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఇటువంటి వ్యక్తికి అనుకోని సంఘటన కలిగింది. ఆ సంఘటన ఏంటి అనంటే 14వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి మొత్తం చదవండి. 14వ అధ్యాయం 13వ అధ్యాయము మీరు ఇంటికి వెళ్ళి మొత్తము చక్కగా చదివితే అందులో మీకు మంచి నోట్స్ దొరుకుతుంది. అయితే ఇక్కడ 14వ అధ్యాయంలో ఒక 4 రాజులు ఆ సొదొమ గొమొర్రా అనేటువంటి రాజుల మీదకి ఒక 4 రాజులు బయలుదేరితే సొదొమ గొమొర్రా రాజులు ఇద్దరు ఏం చేశారంటే ఇంకొక 3 రాజులను కలుపుకొని ఈ రాజుల మీదకి యుద్ధానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈ సొదొమ గొమొర్రా రాజులు మరి ఒక 3 రాజులు కలిసి ఆ ప్రక్కన ఉన్నటువంటి 4 రాజుల్ని ఓడించలేకపోయారు. వారి పేర్లన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఆ పేర్లన్నీ కూడా మీరు ఇంటికి వెళ్ళి తెలుసుకోండి. మీ నోరు తిరగదు కాబట్టి ఆ పేర్లన్నీ కూడా మీరు తెలుసుకోండి. అయితే ఈ 4 రాజుల మీద సొదొమ గొమొర్రాకి సంబంధించినటువంటి 2 రాజులు, వారి స్నేహితులుగా ఉన్నటువంటి 3 రాజులు, మొత్తం 5 మంది యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఆ యుద్ధములో వారు పరాజయం పాలవుతారు. పరాజయం పాలైన తర్వాత ఆ 4 రాజులు ఏం చేస్తారంటే సొదొమ గొమొర్రా పట్టణాలు కాకుండా, ఆ దేశాలు కాకుండా ప్రక్కన ఉన్నటువంటి దేశాలను కూడా వాళ్ళు ఆక్రమించి అందరినీ చెరగొని తీసుకొని వెళ్ళిపోతారు. ఆ దేశంలో ఉన్నటువంటి వాటన్నిటినీ పట్టుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అందులో ఎవరున్నారు? ఇప్పుడు లోతు ఉన్నాడు, లోతు సంపాదన ఉంది, లోతు పనివాళ్ళు ఉన్నారు, లోతు భార్య బిడ్డలు ఉన్నారు, లోతు సమస్తము విస్తరించబడ్డవాడు. లోతు మొత్తము కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? చెరలోకి వెళ్ళిపోయాడు. లోతు చెరలోకి వెళ్ళిపోగానే అబ్రహాం గారికి విషయం తెలిసింది. ఒకడు తప్పించుకొని వచ్చి, అయ్యా లోతు భార్య బిడ్డల్ని, పనివారిని, ఆస్తిని మొత్తాన్ని శత్రు దేశము నుంచి దాడి చేసి వచ్చి తీసుకొని వెళ్ళిపోయారయ్యా అని చెప్పగానే అబ్రహాము అడుగుచని, నాకేం సంబంధం, వాడిని నేను తీసుకొస్తే మా అన్న కొడుకైనా కానీ వాడు నా మీదే తిరుగుబాటు చేస్తాడా? పోనీలే, అట్టే ఉండాలి, వాడు నలగొట్టబడాలి అని అన్నాడా? అబ్రహాము దగ్గర ఎలాంటి ప్రేమ ఉందో చూడండి. ప్రేమ, ఎవరి మీద ప్రేమ ఉంది? తనను ఎదిరించిన వారి మీద కూడా ప్రేమ కలిగినటువంటి వ్యక్తి అబ్రహాము. అబ్రహాములో మరి ఒక గుణం ఏంటి? ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఏమవుతుందో తెలుసా? త్యాగాన్ని కోరుకుంటుంది. అంటే 5 మంది రాజులు జయించలేని 4 రాజుల మీదకి కేవలము అబ్రహాము 300 చిల్లర మంది, 16 మంది ఎంతమందినో తీసుకొని తన ఇంట పుట్టిన వారితో వెళ్ళి యుద్ధం చేసి వారందరినీ ఓడించి లోతుకు కలిగిన సమస్తమును, సొదొమ గొమొర్రా ప్రజలను, వారికి ఉన్నటువంటి వారు దోచుకుపోయినటువంటి ఆస్తి మొత్తాన్ని తిరిగి తీసుకొని వచ్చాడు. ఒక 5 మంది రాజులు కలుసుకున్న యుద్ధ విద్యలు నేర్చుకొని అనేక సంవత్సరాల నుంచి వారు యుద్ధ విద్యలు, టెక్నిక్స్ నేర్చుకొని ఉంటారు కదా. వారే ఈ 4 రాజులను ఓడించలేకపోతే 300 చిల్లర మందిని తీసుకొని పోయి సామాన్యమైన తన ఇంట పుట్టిన వారిని తీసుకెళ్ళిపోయి 4 రాజులు వారి సైన్యాన్ని చితగ్గొట్టేసి
తిరిగి మరలా తీసుకొని ఆయన ఏం చేశాడు? వారికి అప్పగించాడండి. వారికి అప్పగించినప్పుడు అబ్రహాము విజయాన్ని సాధించి వచ్చిన తర్వాత అబ్రహాము ఇక్కడ ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఏంటంటే 14వ అధ్యాయము 14వ వచనంలో అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టిన అలవర్చబడిన 310 నెనమణుగురు నిత్య వెంట పెట్టుకొని ఆ దాను మట్టుకు ఆ రాజులు తరిమెను. ఎంతమంది అమ్మా? 318 మందితో యుద్ధం చేశాడు. యుద్ధం చేసి విజయాన్ని దయచేసిన తర్వాత దేవునికి వెంటనే ఏం చేశాడో తెలుసా? వారిని వెంట పెట్టుకొని రాగానే ఆ రాజులందరూ కూడా వచ్చి కలుసుకోవడానికి వచ్చారు. ఆ రాజులందరికంటే కూడా ముందుగా ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరు ఆ వ్యక్తి? 18వ వచనంలో చూడమ్మా. మరియు షాలేము రాజైన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవుని యొక్క యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వాదించబడును గాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. ప్రియమైన వారలారా, ఫస్ట్ విజయము వచ్చిన తర్వాత ఎవరు ఎదుర్కొన్నారండి? యాజకుడు ఎదుర్కొన్నాడు. వెళ్ళి దేవుని యొక్క యాజకుడు వెళ్ళి అబ్రహాముని ఎదుర్కొని అబ్రహాముని ఇంకా దీవించాడు. ఇందును బట్టి దేవుడు నిన్ను అన్నిటిలో అత్యధికంగా దీవించునుగాక అని యాజకుడు దీవించిన తర్వాత అబ్రహాం ఏం చేశాడు? 10వ భాగం ఇవ్వాలి. జాగ్రత్త. అప్పటికి నిర్గమాకాండము రాలా. దేవుడు చెప్పలా. దేవుడు చెప్పాడా? అక్కడ నిర్గమాకాండంలోకి ఇంకా ప్రవేశం లేదు. దేవుడు నిర్గమాకాండములో నీ వచ్చుబడి అంతటిలో 10వ భాగము దేవునికి ఇవ్వవలెను అని చాలా స్పష్టంగా నిర్గమాకాండములో వ్రాయించాడు దేవుడు. అది కానీ అబ్రహాంకి ఎవరు నేర్పించారండి? యాజకుడు నేర్పించాడా? అబ్రహాము మనస్సు అది దేవునికి ఇవ్వాలని. అన్నిటిలో తనలో ఉన్నటువంటి ప్రతి దాంట్లో 10% దేవునికి ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. 10% దేవునికి ఇచ్చిన తర్వాత వెంటనే సొదొమ గొమొర రాజులు పరిగెత్తుకుంటూ వచ్చి అబ్రహాం గారితో అన్నారు. ఏమన్నారు తెలుసా? అయ్యా, ఆస్తి మొత్తాన్ని నువ్వు తీసుకొని ప్రజల్ని మాకు ఇచ్చేసేయి, ఈ ఆస్తి మొత్తము నీదే అని అంటే ఒక మాట అంటాడు అబ్రహాం. ఏమంటాడు తెలుసా? అమ్మా, ఒక్క నూలు పోగైనను ఇందులో నేను ముట్టుకోను. ఎందుకనంటే అబ్రహాము ఆశీర్వాదానికి కారకులు మీరని ప్రచారం చేసుకుంటారు, కానీ ఆ క్రెడిట్ మీకు ఇవ్వను. ఎందుకో తెలుసా? నా దేశములో నేనున్నప్పుడు నా దేవుడు నన్ను పిలిచాడు, నిన్ను ఆశీర్వాదిస్తానన్నాడు. నేను ఆధారపడ్డవాడు మనిషి కాదు, నేను ఆధారపడినవాడు నమ్మకము కలిగినవాడు. ఇంత దూరము నన్ను ప్రయాణము చేయించాడంటే నాలో ఉన్న విశ్వాసాన్ని నువ్వు పరీక్షించవలసిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? నా దేవునికి నేను 10వ భాగాన్ని ఇచ్చేవాడిని కాబట్టి ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా నీ దగ్గర నేను తీసుకోను. చేయి జాపులా, నీకు కలిగింది మొత్తం తీసుకొని వెళ్ళిపో అన్నాడు. అబ్రహాం ఇక్కడ బాధ్యతను నెరవేర్చాడు. ఏం చేశాడమ్మా? ఫస్ట్ లోబడ్డాడు. రెండవది ఏం చేశాడు? సమాధానపడ్డాడు. మూడవది ఏం చేశాడు? దేవునికి బలిపీఠము కట్టి ప్రార్థన చేశాడు. నాలుగవది ఏం చేశాడు? అది కూడా నేను చెప్పమంటారా? ఎట్లా రాసుకొచ్చుంటారు కదా సార్, చెప్పండి అని అంటారా? శిలలు తెలుసు కదా మీకు. శిలల్లాగా అయిపోతున్నారు మీరు. మీలో జీవం ఉండట్లా. ఇంకా ఉజ్జీవం ఎక్కడి నుంచి వస్తుంది? మాట్లాడట్లా. మీరు గొంతు చించుకొని నేను అరుస్తుంటే మీరు మాట్లాడట్లా. అవునా? ఇప్పుడు శిలను ఏం చేయాలి? శిల్పంగా
చెక్కాలి, మార్చాలి. నా వల్ల కాదు అది, దేవునికే అప్పగించేశా. మీ గురించి మిమ్మల్ని ఎట్ట పడితే అట్లాగా అరిచాను, నేను కోప్పడ్డా చాలాసార్లు కూడా. మిమ్మల్ని నేను అసలు మీకు సిగ్గుందా, రావట్లేదు మీరు చర్చికి అని కూడా మాట్లాడా. ఇలా మాట్లాడినా కానీ మీరు పట్టించుకోలేదంటే ఇంకా ప్రభువే జోక్యం చేసుకోవాలి మీ విషయంలో. మీకు నాకు మధ్యవర్తిగా ఆయనే ఉండాలి ఇంకా. కాబట్టి ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, 4-5 విషయాల్లో అబ్రహాము ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆత్మను అబ్రహాము పొందుకున్నాడు. అర్థమైందా? దేవునికి అర్పించవలసినది అర్పించాడు. దేవునితో సమయాన్ని కేటాయించవలసిన స్థితిలో సమయాన్ని కేటాయించాడు. బలిపీఠము కట్టి ప్రార్థన చేశాడు. తన ప్రమేయము లేకుండా లోతుతోనే సమాధానపడ్డాడు. ఏ గొడవ వచ్చినా సమాధానానికి కర్తగా ఉన్నాడు. బ్రదర్ క్షమించండి, మీరు నా వల్ల ఆరాధనకి మానుకుంటే క్షమించండి, దయచేసి రండి బ్రదర్, రండి సిస్టర్, ఒకవేళ నా మాటలు మిమ్మల్ని హర్ట్ చేస్తుంటే రండి మీరు ఆరాధనకి, గృహాలకన్నిటికీ తిరగాలి మీరు. నేను ఈరోజు ఏ కాలనీలో విజిటింగ్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఏ కాలనీకి రాబోతున్నాను. నేను ప్రతి వారము అందరినీ అడుగుతూనే ఉన్నాను. సంఘ పెద్దలుగా కూడా మీరు కూడా అందరినీ పిలవండి. ప్రతి గృహానికి వెళ్ళి ఏ కాలనీ, బి కాలనీ అన్నిట్లోకి వెళ్ళి చర్చికి ఎవరు రావట్లేదు, రేపు ఆదివారమున హాజరు పట్టి ఉండబోతుంది. మనకి హాజరు బుక్ పెట్టబోతున్నాను. ఏ కుటుంబము రాదో ఆ కుటుంబం దగ్గరికి మేము వెళ్తాం. ఆరాధనకి వెళ్ళి మీ కుటుంబము ఈ వారము ఆబ్సెంట్ అయింది, ఎందుకు ఆబ్సెంట్ అయింది, ఫోన్లో అయితే ఏదైనా కారణం చెప్తారు, డైరెక్ట్ అటాక్ అంతే, ఇంటికి వెళ్ళిపోతాం. మేము పెద్దల్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. ఒకవేళ మేమందరం కూడా వస్తాం సార్ వాళ్ళొక్కళ్ళ ఇంటి కోసంగా అనంటే అందరూ చర్చి కాడ సమకూర్చబడితే వాళ్ళ ఇంటికి దండయాత్ర చేసి పాట పాడుకుంటా చర్చి నుంచి డ్రమ్ము కొట్టుకుంటా వాళ్ళ ఇంటికి నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మెట్లెక్కేయడమే. వెళ్ళిపోయేసి వాళ్ళ ఇంటికాడ నిలబడి మీరెందుకు ఆరాధనకి రాలేదు ఆ మాట అడగడానికి ఎంత అట్టహాసంగా వచ్చాం అని మనం చెప్పాలి. చెప్దామా? ఏమో సార్ మీరు చెప్పేదే కదా అంటారా? ఇది చేయబోతున్నాను ఈ సంవత్సరం, రాసి పెట్టుకోండి. దీన్ని కూడా హాజరు పట్టి ఇది చేయబోతున్నాను. సరే ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఆ సమయము అయిపోతుంది కాబట్టి నేను ఇంకా ముందుకు వెళుతున్నాను. ఇక్కడ ఈ సమాధానము కలిగినటువంటి అబ్రహాము 4 గుణాలు కలిగి ఉన్నాడు. చాలా గుణాలు ఉన్నాయండి అబ్రహాం గారిలో. అవన్నీ మనం చెప్పుకుంటా వెళితే సమయం సరిపోదు కాబట్టి 4 గుణాలు ప్రత్యేకపరుచుకున్నాం. మొదటిది లోబడ్డాడు, రెండవది సమాధానపడ్డాడు, మూడవది బలిపీఠము కట్టి ప్రార్థన చేశాడు, నాలుగవది దేవునికి 10% అర్పించాడు. జ్ఞాపకం చేస్తున్నాను, మీ ఇంట్లో బీరకాయలు కాసినా, బెండకాయలు కాసినా, చిక్కుడుకాయలు కాసినా, రోజా ఫ్లవర్స్ కాసినా నేను పెట్టుకుంటానా? మీకెందుకు సార్? తెచ్చిస్తే సేవకుడే కదా తీసుకోవాలా? పూలు ఏం చేసుకుంటారు సార్? మా పాప పెట్టుకుంటుంది. ఆమె కూడా మా సంఘాన్ని కాపాడమని ఈరోజు వచ్చింది. జన్కోకి నన్ను తీసుకెళ్ళినా, నన్ను అప్పుడు నిద్రలేసి వచ్చింది. నేను బయలుదేరేటప్పుడు నేను కూడా వచ్చేస్తాను, ఇట్టే వచ్చేస్తాను, అక్కడ కడుక్కుంటానులే, బ్రష్ చేస్తాననింది. వచ్చే వారం తీసుకొస్తాలే అని చెప్పాడు పెట్టా. కాబట్టి మీ ఇంట్లో పుట్టినటువంటిది, మీ పొలంలో ఉన్నటువంటిది, మీ సంపాదన వచ్చుబడి అంతటిలో దేవునికి నువ్వు ప్రథమ ఫలము చెల్లించాలి. అది దేవుని యొక్క సంపాదన, అది దేవునికి ఇవ్వవలసిందే. అది నువ్వు ఇవ్వకపోతే 2-3 అంతలుగా దేవుడు దాన్ని లాక్కుంటాడు, దాంట్లో డౌటే లేదు. వదిలేస్తున్నాను ఇంతటితోటి. రెండవది ఆదికాండము 39వ అధ్యాయం ఒకసారి చూద్దాం. రెండవ వ్యక్తిని మనం చూద్దాం. ఆదికాండము 39వ అధ్యాయము చూద్దాం. 11 నుంచి 11, 12 వచనాలు చదవనమ్మా. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుష్యులలో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని అతనితో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. ఎవరో తెలుసు కదా ఈ వ్యక్తి? ఎవరు? మనకి ఈ వ్యక్తి గురించి చాలా బాగా తెలుసు. ప్రియమైన వారలారా,
జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ 4-5 గుణాలు కలిగినటువంటి అబ్రహాము గారితో దేవుని ఆత్మ ఉంటుంది. అయితే మనతో కూడా దేవుని ఆత్మ ఉండాలి అనంటే అబ్రహాము గారిలో ఉన్నటువంటి గుణగణాలు ఈ 4 కానీ మనలో ఉండగలిగితే పరిశుద్ధాత్మ మనతో ప్రయాణము చేస్తుంది. పరిశుద్ధాత్మ మనని ఆవరించి బలపరుస్తూ ఉంది. అయితే రెండవది ఈరోజు మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను, ప్రియమైన వారలారా, ఇక్కడ జరిగిన సన్నివేశము, సంఘటన మనందరికీ తెలుసు. ఏ దేశంలో ఉన్నాడో కూడా తల్లిదండ్రులకు తెలియదు, ఏ ప్రాంతంలో ఉన్నాడో కూడా ఎవరికీ తెలియదు. యోసేపు గురించి కనీసము ఇంత కూడా సమాచారము లేదు. కానీ యోసేపుకి ఇక్కడ పాపపు శోధన ఒకటి వచ్చింది. ఆ శోధన ఏంటి అనంటే ఒక స్త్రీ ద్వారా శోధన వచ్చింది. శోధన వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన చేసిన పని ఏంటి? ఇంటిలో ఎవ్వరూ లేని సమయములో జరిగిన సంఘటన. అంటే దాని అర్థం ఏందో తెలుసా? అరిచేతిలో పాపము ఉంది. ఏముంది? అరిచేతిలో పాపముంది. తన అన్న రూబేను ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడండి తన అన్న రూబేను? పినతల్లితో పాపం చేశాడు, జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. తన అన్న పాపం వైపు పరిగెత్తాడు. యోసేపు పాపాన్ని చూసి పారిపోయాడు. చూసారా ఎంత డిఫరెంట్ అండి. దేవుడు ఎందుకు ఎన్నుకుంటాడో తెలుసా? కొంతమందిని ఇలాంటి నేచర్ కలిగిన వారు కావాలి దేవునికి. అన్న పాపానికి వరస వావి చూడకుండా పరిగెత్తుకుంటూ పోయి పాపం చేశాడు. తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు, తన ఉనికిని కోల్పోయాడు. అయితే యోసేపు గృహంలోనే అరిచేతిలోనే పాపం ఉంది. ఒక అందమైన స్త్రీ యోసేపు చేతికి తన యొక్క దేహాన్ని అప్పగించడానికి సిద్ధంగా ఉంటే యోసేపు చేసిన పని ఏంటి? ఏం చేశాడు యోసేపు? పారిపోయాడా? అది కూడా సందేహమే మీకు. మళ్ళీ అది కూడా సందేహమే మళ్ళీ మీకు. నేను కానీ మీ సాయి చూశానంటే, మీ వైపు కానీ చూశాననుకో, ఓయమ్మ ఏందో చెప్తా అంటున్నాను చాలామంది. యోసేపు పాపాన్ని చూసి పారిపోయాడు. ఎందుకో తెలుసా? యోసేపు ఏమంటాడో తెలుసా? దానికి ముందు, నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము నా దేవునికి విరోధంగా చేయగలను? ఇటువంటి వారితో దేవుని ఆత్మ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇంకా యోసేపు గురించి ఎక్కువగా వెళ్ళట్లేదు నేను. ఇటువంటి ఆత్మ కలిగిన వారికి, ఇటువంటి మనస్తత్వము, ఇటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి వారితో దేవుని ఆత్మ వెంబడిస్తూ ఉంది. పాపము వెంట పరిగెత్తే వారితో దేవుని ఆత్మ ఉండదు. దేవుని వైపు చూస్తూ పాపాన్ని అసహించుకొని అని ఊసి పరిగెత్తాడు యోసేపు. అందుకు దేవుడు యోసేపుని వెంటాడాడు. పాపాన్ని అసహించుకునే గుణము కలిగిన వారితో పరిశుద్ధాత్మ ఉంటుంది. మూడవది, నేను చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. మూడవ విషయాన్ని ఈ సమయంలో మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. న్యాయాధిపతుల గ్రంథము, న్యాయాధిపతుల్లోకి మనం వెళదాం. న్యాయాధిపతులు 4వ అధ్యాయము, న్యాయాధిపతులు 4వ అధ్యాయము. మీరు అధ్యాయం మొత్తం ఇంటికి వెళ్ళి చదవండి. అయితే నేను ఒక చిన్న రెఫరెన్స్ మీకు ఇస్తాను. 4వ వచనమును చదువుదాం. ఆ కాలమున, అంటే ఏ కాలమమ్మా? ఏ కాలము? న్యాయాధిపతుల కాలము. ఇంకొక కాలం కూడా ఉంది. ఏం కాలం అది? పోయే కాలం అంటారా? ఇశ్రాయేలీలు చెరపట్టబడిన కాలమున. దానికి ముందు వచనములో ఉంది చూడండి. అయితే చదువమ్మా, 4వ వచనం చదువు. ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు. తీర్పు చేయుటకై ఇశ్రాయేలీలు ఆమె యొద్దకు వచ్చుచుండెరి. ఆమె నఫ్తాలి కాదేశులో నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను. చాలమ్మా, ఇక్కడ మనకొక ప్రవక్తిని కనబడుతుంది. ఈ ప్రవక్తిని చేసిన పని ఏంటో తెలుసా? ఈ ప్రవక్తిని, ఈమె స్త్రీ, అవునా? ఆ కాలమున
ఒక రాజున్నాడు. ఆ రాజు ఎవరంటే కనాను రాజు. ఆయన పేరు యాబీను. ఆ కనాను రాజుకి ఇశ్రాయేలీలు దేవుడు వారిని అప్పగించిన తర్వాత ఈ యాబీను వారిని చితగ్గొడుతున్నాడు. ఎలా చితగ్గొడుతున్నాడంటే భయంకరంగా హింసిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీల్ని చాలా హింసిస్తున్నారు. ఎందుకంటే ఇశ్రాయేలీలు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశారు, దేవునికి లోబడలేదు. దేవుడు అసహించుకునే రీతిగా ఎన్నిసార్లు గద్దించినా వారు లోబడకుండా ఉన్నారు. కాబట్టి దేవుడు వారిని శిక్షించాలని, కఠినంగా దేవుడు వారిని శిక్షించాలని 20 సంవత్సరాలు కనాను రాజైన యాబీనుకు అప్పగించాడు. అయితే యాబీను రాజుకి అప్పగించిన తర్వాత ఆ సైన్యాధిపతి అయిన ఫీకోలు అనేటువంటి ఒక వ్యక్తి వీరి మీద 900 రథములను తీసుకొని వచ్చి యుద్ధం చేయడానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పురుషుని గుండె ఏమైపోయింది? కరిగిపోయింది. భయముతో కృంగిపోయారు. ఇప్పుడు ప్రవక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. పురుషులతో మాట్లాడలేదు దేవుడు, ఇక్కడ స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఆమె పిలిచింది. ఎవరిని పిలిచిందో చూడమ్మా. బారాకును పిలిచిందట. అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్ల నేను, నీవు వెళ్ళి నఫ్తాలీలోను జెబూలూనీలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ ఎద్దుకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సీసెరాను, ఫీకోలు అన్నా నేను, క్షమించండి, సీసెరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, బారాకు నీవు నాతో కూడా వచ్చిన ఎడలా నేను వెళ్ళుదును, నీవు నాతో కూడా రాని ఎడలా నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలుగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సీసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కెదేషునకు వెళ్ళెను. ఇక్కడ మీకు ఏమర్థమైంది? ఏమర్థమైంది? ఏదో అర్థమైందిలే సార్, కానీ చెప్పండి, మీకు అర్థమైంది చెప్పండి సార్. మాకు చాలా అర్థమైందిలేండి, మీకు అర్థమైంది ఏదో 1-2 పాయింట్లు చెప్పండి మాకు అని అంటారా? ఇప్పుడు దెబోరా అనేటువంటి ఒక ప్రవక్తి ఉంది ఆ దేశంలో. ఇప్పుడు ఇశ్రాయేలీలు 20 సంవత్సరాలు ఈ యాబీను అనేటువంటి కనాను రాజు చేత హింసించబడుతూ ఉన్నప్పుడు వారిలో కొందరు మొరపెట్టారు. మొరపెట్టిన తర్వాత దేవుడు విజయాన్ని ఇస్తానన్నాడు. ఇప్పుడు మగవాళ్ళందరి గుండెలు చెదిరిపోయాయి. మగవారి గుండెలందరూ కూడా చెదిరిపోయాయి. చెదిరిపోతే దేవుడు ఒక స్త్రీ చేత విజయాన్ని మగవారికి అనుగ్రహించాలని ఆమెను లేపి ఆమె చేత దేవుడు మాట్లాడిస్తూ ఉన్నాడు. ఏమని మాట్లాడిచ్చాడో తెలుసా? ఏమని మాట్లాడిచ్చాడు? బారాకు అనేటువంటి ఒక అతన్ని పిలిచి 10,000 మందిని, మన జనాంగాన్ని 10,000 మందిని సమకూర్చి నువ్వు యుద్ధానికి వెళితే దేవుడు విజయాన్ని ఇస్తానన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? నాకు భయమమ్మా, నువ్వు రా నాతో పాటు అని అన్నాడు. కాదు, దెబోరా చేసిన పని ఏంటో తెలుసా? గ్రేట్ దెబోరా, బైబిల్ గ్రంథములో గ్రేట్ లేడీ, స్త్రీ, ప్రవక్తిని అని చెప్పచ్చు. ఎందుకో తెలుసా? ఆమె తన వారికి, పురుషులకు దక్కవలసిన గౌరవాన్ని దక్కించింది. అక్కడ ఆమె చేసిన పని ఏంది? కృంగిన వారిని, నోట్ చేసుకోండి, కృంగిన వారిని బలపరిచింది. ఇశ్రాయేలీలను అక్కడ మగవారినందరినీ బలపరిచింది. బారాకు చేత కృంగిన స్థితిలో ఉన్నటువంటి, ధైర్యము సడలినటువంటి ఇశ్రాయేలీల మగజాతితో ఏం చేసింది? యుద్ధం చేయించిందండి. యుద్ధము చేయించింది. ఏం చేసింది స్త్రీ అంటే? బలపరిచింది. ఈమె ఆధిక్యత కోరుకోలేదు. సంఘములో స్త్రీ కూడా చాలా సంఘాల్లో, పౌలు గారు కొరింథీ పత్రికలో రాసింది అదే. ఆ కొరింథీ సంఘములో ఉన్నప్పుడు స్త్రీ ప్రవచించేవారుగా ఉంటే, మన సంఘాలలో స్త్రీలు బాగా పాట పాడగలిగితే మన సంఘాల్లో స్త్రీలు ఇంక మాట వినరు. బాగా ప్రార్థన చేయగలిగితే సంఘములో స్త్రీ మాట వినదు. ఎంట మీ పురుషులకు లోబడి ఉండాలి, దేవుని వాక్యము సెలవిస్తుందమ్మా. స్త్రీలకి దేవుడిచ్చే వాక్యం ఏందో తెలుసా? మిమ్మల్ని దేవుడు వాడుకుండే కొద్దీ మీ పురుషులకు మీరు లోబడి ఉండాలి. పురుషులారా, మీ స్త్రీలను మీరు ప్రేమించాలి. పురుషుడు స్త్రీకి లోబడిపోయాడు అనుకో,
సబ్జెక్ట్ తిరగబడుతుంది. ఏమైపోద్ది? అంతా ఈమె, అంతా ఆమె ముందు పెట్టాడు. ఇంత ఈమె మొత్తం చూసుకునేది. జాగ్రత్త పురుషులారా, మీ స్త్రీలను ప్రేమించండి, మీ భార్యలను ప్రేమించండి. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. స్త్రీలారా, మీ భర్తలకు లోబడి ఉండండి. మీ భర్తల్ని శాసించకండి. మీ భర్తల్ని మీరు వెనక నుంచి ప్రేరేపించండి ఆరాధనకి. దేవుని సన్నిధికి వెళదాం, దేవుని దగ్గర కూర్చుందాం. ఎందుకు దేవుడు నాకు ఇచ్చిన ఆత్మను నీకు ఇవ్వడు? ఎందుకు దేవుడు నాకు ఇచ్చిన టాలెంట్ నీకు ఇవ్వడు? రా, సంఘానికి మనం కూర్చొని ప్రార్థన చేద్దాం. ఇంట మీ పురుషులను బలపరిచి నడిపించాలి. మీ స్త్రీలను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉండాలి. కామెంట్ చేస్తారు చాలామంది ఆడవాళ్ళని, భార్యల్ని. కానివమ్మ, జాగ్రత్త. దేవుడు స్త్రీకి పురుషుకి సమాన బాధ్యతలు ఇచ్చాడు. ఇక్కడ ఒక ఆయన ఏం చేశాడో తెలుసా? ఏదైనా జరిగితే మూతి ముడుచుకొని పోయి ఇంట్లో పండుకునేవాడు ఒక ఆయన. దేవుని సంఘములో ఒక ప్రవక్త వచ్చి, జాగ్రత్త, నువ్వు చేసిన పని తప్పు అని చెప్తే ఈయనేం చేస్తాడు? దుప్పటి కప్పుకొని అనుకుంటాడు. ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ భార్య చెప్తాడు, ఏమండి వాడు నన్ను తిట్టాడండి, వాడు నన్ను ఏమండి లేరా పురుషులు ఎట్టంటోళ్ళు, జాగ్రత్త. దేవుని వాక్యం మిమ్మల్ని బలపరుస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని మీరు అర్థం చేసుకొని బలపరచబడండి. దేవుడు స్త్రీని, కుటుంబాన్ని నడిపే విధంగా తీసుకొని వెళ్తే, పురుషుడు సంపాదన కొరకు కష్టం చేసేవాడుగా దేవుడు నిలబెట్టాడు. నేను కష్టం చేస్తున్నాను కదా, నా కుటుంబాన్ని పోషిస్తున్నాను కదా, నా భర్తను కూడా ఎట్టబడితే అట్ట మాట్లాడుతాను అనడానికి వీలు లేదు. ఎందుకో తెలుసా? దేవుని దగ్గర నుంచి డైరెక్ట్గా ఆజ్ఞ పొందుకున్న దెబోరా తన పురుషులకు లోబడింది. తన పురుషులతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందో తెలుసా? నేను యుద్ధము చేయగలిగితే చేసేస్తా, కానీ మీరు చేస్తేనే అది గౌరవం. ఏంది? పురుషుడు బయటకు వచ్చి సమాధానం చెప్తేనే అది గౌరవం. ఆయన మొండుకున్న ఇటీ పెళ్లి కార్డు ఇటీ, నేను పిల్లకాయలు వచ్చేస్తాంలే, ఆయనకి ఆడ కుదురుతుందిలే. ఆయన చెప్పపోయినా పర్వాలే, ఆయనకి చెప్పపోయినా పర్లే, నాకు చెప్తే నేను చెప్పుకుంటాను ఆయనకి, ఆయన వచ్చేస్తాడు వెనకాలే. జాగ్రత్త. దేవుడి వాక్యము మనకి సెలవిస్తూ ఉంది. ఏమైంది? యజబేల్ ఏమైపోయింది? చిన్న చిప్పలైపోయింది, చిన్న ముక్కలైపోయింది. పైనుంచి పడి కుక్కలు తిన్నాయి, నాకే కుక్కలు. జాగ్రత్త ప్రియమైన వాళ్ళరా. స్త్రీకి దేవుని సన్నిధిలో ఆధిక్యత ఇచ్చాడు, కానీ ఆ ఆధిక్యత, పురుషుని శాసించే ఆధిక్యత బైబిల్ గ్రంథములో ఎక్కడా ఇవ్వలేదు. అలాగని చెప్పి స్త్రీని హింసించే బాధ్యత, స్త్రీని హింసించేటువంటి దేవుడు పురుషునికి ఇచ్చాడా? ఇంట్లో కట్టేసి కొట్టమని, ఇక్కడేమో ప్రైజ్ దువాడని తలిపేసి 4 కుమ్ములు గుమ్మతారు ఇంటికి తీసుకెళ్ళి భార్యని. నా గురించే చెప్తావు నువ్వని. రెండు ప్రమాదమే. పురుషుడు చేయవలసిన పని పురుషుడు చేయాలి, స్త్రీ చేయవలసిన పని చేయాలి. ఇక్కడ ఈ స్త్రీ దేవుని ఆత్మను పొందుకొని ఏం చెప్పింది? ఈమె ఆధిక్యత కోరుకోలేదు. సంఘములో విజయాన్ని నాకు ఆపాదించుకోవాలని కోరుకోలేదు. అది దేవుని ఉద్దేశం కాదు. యుద్ధము ఎవరు చేయాలి? పోరాటము ఎవరు చేయాలి? కృంగిన స్థితిలో ఉన్న ఇశ్రాయేలీయులు చేయాలి. ఈమె చేసిన పని ఏంటో తెలుసా? కృంగిన స్థితిలో ఉన్న వారిని లేవనెత్తింది. 20 సంవత్సరాలు ధైర్యము సడలిపోయి పురుషులందరూ కూడా మనకి యుద్ధములో విజయము వస్తుందా రాదా అనే వేదనతో ఉన్నప్పుడు ఏమేం చేసిందో తెలుసా? ఒక్కరిని చేసిందా? 10,000 మందిని బలపరిచిందంట. ఎంతమందిని? 10,000 మందిని బలపరిచిందంట. నా దేవుడు నాతో సెలవిచ్చిన మాట ఏందో తెలుసా? ఈ మాటే చెప్పమన్నాడు. యుద్ధం చేయడం నా పని కాదు, మీతో వస్తా, నేను మీకు ధైర్యం ఇవ్వడానికి మీతో నిలబడతాను, కానీ యుద్ధము నా బాధ్యత కాదు. కృంగిన స్థితిలో ఉన్న మిమ్మల్ని బలపరచడమే దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యత. 10,000 మందిని బలపరిచింది. బారాకును పిలిపించి ఎల్లు, దేవుడు యుద్ధాన్ని, విజయాన్ని దయచేయబోతున్నాడని. ఇచ్చాడా లేదా? దేవుడు యుద్ధంలో విజయం ఇచ్చాడా లేదా? స్త్రీ చేయవలసిన పని ఏంటో తెలుసా? కుటుంబంలో స్త్రీ ఏ కుటుంబంలో తన భర్త బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నాడో, తన భర్త ఏ వ్యసనాల్లో ఉన్నాడో, ఆ వ్యసనాల్లో నుంచి ఆ వ్యక్తిని బయట వేయడానికి ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేయాలి, బలపరచాలి, మందిరానికి తీసుకురావాలి. అది పౌలు గారి పత్రికలు చదివితే మీకు అర్థమవుతుంది. అదే రీతిగా పురుషులు కొంతమంది ఒంటరిగా వస్తున్నారు, స్త్రీలు రావట్లా. మీ పురుషులను మీ స్త్రీలు బలహీనంగా ఉన్నప్పుడు వారిని బలపరిచి తీసుకొని రావాలి.
ఇద్దరికీ లింక్ పెట్టేశాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి ప్రియమైన వాళ్ళరా, దెబోరా ఆధిక్యత కోరుకోలేదు కాబట్టి దేవుని పరిశుద్ధాత్మ దెబోరాతో ఉంది. ఐదవది నేను చెప్పి ముగించేయబోతూ ఉన్నాను. నాలుగో విషయాన్ని చెప్పబోతున్నాను. నాలుగవది రెండవ రాజుల గ్రంథము దయచేసి చూద్దాం. రెండవ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము చదవండి అమ్మ ఒకసారి. 9వ వచనం. ఏమడిగాడమ్మా ఎలీషా? అయ్యగారు మీరు వెళ్ళిపోతున్నారు కదా, ఈ సంఘాలన్నీ నాకు హ్యాండ్ ఓవర్ చేయండి, ఈ ప్రాపర్టీస్ అన్ని దేవునితో వెళ్ళిపోతున్నారు కదా, ఇప్పటి వరకు మీరు సంపాదించిందంతా నా పేరు మీద రాసేయండి, ఇంకా పరిచర్య చేయాల్సింది నేనే కదా. గెహజీ చేసిన పని అదే. గెహజీ ఏం చేశాడు? ఇప్పుడు ఎలీషా ఏలియా గారితో తిరిగాడు. ఏలియా గారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాడు. ఏలియా గారికి పరిచర్య చేశాడు. సేవకునికి దైవజనునికి పరిచర్య చేశాడు. గుర్తుపెట్టుకోండి, దైవజనునితో సహవాసం చేశాడు. దైవజనుడు హెచ్చరించినప్పుడు లోబడ్డాడు. అందుకే దైవజనుని వెంట వచ్చి ఏం చేశాడు? నీకు ఆత్మ ఉంది కదా, నీ ఆత్మ కాకుండా మళ్ళీ నాకు ఇంకొక ఆత్మ కావాలి, రెండంతల ఆత్మ నాకు కావాలి. నువ్వు పరిచర్య చేస్తున్నప్పుడు ఆహాబు దగ్గర ఇన్ని కోట్లు సంపాదించావు కదా, ఇన్ని బిల్డింగ్లు సంపాదించావు కదా, ఇన్ని కార్లు సంపాదించావు కదా, ఇప్పుడు నువ్వు దేవునితో వెళ్ళిపోతున్నావు కదా, అవన్నీ వేస్ట్ అవుతాయి, తుప్పు పడతాయి, కాబట్టి అవన్నీ నాకు ఇవ్వు అని అడిగాడా? ఇప్పుడు గెహజీకి ఎన్నంతల ఆత్మ రావాలి? గెహజీకి ఎన్నంతల ఆత్మ రావాలి? 3 అంతల ఆత్మ రావాలి. అవునా? గెహజీ ఏం కోరుకోవాలి ఎలీషా దగ్గర నుంచి? ఏలియా దగ్గర నుంచి ఎలీషా గారు ఎన్నంతల ఆత్మను కోరుకున్నాడు? 2 అంతల ఆత్మను కోరుకున్నాడు. ఇప్పుడు గెహజీ ఎలీషాకి ప్రథమ శిష్యుడిగా ఉన్నాడు. అవునా? ఇప్పుడు గెహజీకి ఎన్నంతల ఆత్మ రావాలి? గెహజీ ఏం చేశాడు? వెనక నుంచి తిరిగిపోయి ఇటేసేయి మాయ గారికి ఇష్టం లేదు, ఇదిగో ఇటేసే అని ఎత్తుకోపోయి ఇంట్లో దాచిపెట్టాడు. ప్రియమైన వారిలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ సమయంలో, 2 అంతల ఆత్మ ఎలీషా మీదకి వచ్చిందా లేదా? వచ్చిందా? 12వ వచనం చూడండి, అదే అధ్యాయంలో. ఎలీషా అది చూచి ఏది చూశాడు? ముందు వచనంలో ఒక మాట ఉంది చూడమ్మా. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూచి, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 ముక్కలుగా చేసెను. చదవండి మా. మరియు ఏలియా ఒడ్డునకు వచ్చి నిలిచి, మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడవైన యెహోవా ఎక్కడ ఉన్నాడు అని అనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున, దుప్పటితో కొడితే నది చీలిపోద్దా? దుప్పట్లు ఎత్తుకొని పోండి. ఇప్పుడు దుప్పటితో కొడితే నది చీలిపోద్దా? ఏలియా దగ్గర ఒక దుప్పటి ఉంది, ఎలీషా గారి దుప్పటి కింద పడిపోయింది. ఇప్పుడు ఏలియా గారిలో అడిగింది ఏంది? 2 అంతల ఆత్మను కావాలన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ ఎలీషా మీదకి దేవుని ఆత్మ వచ్చింది, ఏలియా మీద ఉన్న ఆత్మ దేవునితో వెళ్ళిపోయింది. కాబట్టి ఏలియా ఆ ఆత్మ ఎలీషాకి అప్పగించబడిన తర్వాత అది దుప్పటిలో ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. ఏంటి? ఆ దుప్పటి ఈ దుప్పటి 2 తీసుకొని ఏలియావైన దేవుడవు ఎక్కడ ఉన్నావని కొట్టడంతోనే వెంటనే ఏమైపోయింది? ఎప్పుడు వచ్చిందా లేదా 2 అంతల ఆత్మ? మీకు ఒక ప్రశ్న అయినా, ఎందుకు సార్ భలేవాళ్ళే ప్రశ్నలు ఇక్కడ
స్వీకరించబడవు అంటారా? అయితే ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏం చేశాడో తెలుసా? ఆయన ఆరోహణమయ్యే దినము వరకు కూడా ఎలీషా ఏలియా వెంట నడుస్తూనే ఉన్నాడు. ఏలియా ఏమంటున్నాడంటే, నువ్వు వెళ్ళు బాబు, నన్ను దేవుడు పిలుస్తున్నాడు, వెళ్ళిపోవాలి అంటే నేను వదిలిపెట్టనయ్యా నిన్ను అంటే దాని అర్థం ఏదో తెలుసా? సేవకుడు అదృశ్యమయ్యే వరకు కూడా సేవకునివా అతను విడిచి పెట్టలేదు. దీవెనలు పొందుకోవాలని ఎంతకాడికి ప్రయాసపడుతున్నాడు, కానీ ఆస్తులు లాక్కోవాలని ప్రయత్నం చేయలేదు. ఆస్తులు లాక్కున్నవాడు కుష్ఠరోగి అయిపోయాడు. అవునా? దురాశపరుడు ఏమైపోయాడు? కుష్ఠరోగి అయిపోయాడు. కానీ దేవుని ఆత్మను పొందుకున్న తర్వాత ఎలీషా ఎటువంటి కార్యాలు చేశాడో మనము తర్వాత ఆ లేఖన భాగాల్లో మనం చూడగలము. ప్రియమైన వారులారా, ఇటువంటి వారి మీద దేవుని యొక్క ఆత్మ ఉంటుంది. ఇప్పుడు నేను చాలా కీ పాయింట్ మీకు నేను అందించబోతూ ఉన్నాను. ఇప్పుడు యోహాను సువార్త. అయితే ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా? యోహాను సువార్తలో 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుంచి చదవమ్మా. ఎవరమ్మా భయపడింది? శిష్యులు 12 మంది, 11 మంది వచ్చారు. వారి మధ్యలో నిలబడ్డాడు. సమాధానము కలుగును గాక అని చెప్పాడు. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కలను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా, మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి. చాలమ్మా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశాడు? తిరిగి లేచిన తర్వాత శిష్యుల మీదకి ఏం ఊపాడు? పరిశుద్ధాత్మను ఊదాడు కదా. యేసుక్రీస్తు మీదకి పరిశుద్ధాత్మ ఎలా వచ్చింది? పావురం వలె వచ్చిందా? యోహాను సువార్త తీయండి మళ్ళీ. అదే యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ అధ్యాయము 32వ వచనము. యోహాను సువార్త, అమ్మా అందరిని తీని. యోహాను సువార్త 1వ అధ్యాయము 32వ వచనాన్ని చూడమ్మా. మరియు యోహాను సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడు? ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగువచ్చుట చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలచెను. ఇక్కడ ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువారు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16, 17 వచనాలు తీయండి అమ్మా, అందరు తీయండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16, 17 వచనాలు తీయమ్మా. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడిను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చిందా? ఇప్పుడు ఆది కాండము 1వ అధ్యాయంలోకి వెళ్ళండి మీరు. ఆత్మ ఎక్కడుందండి? జలముల పైన అల్లాడుచూ ఉండెను. 6వ వచనములో చూస్తే అదే ఆత్మ కింది జలములను వేరుపరిచిన తర్వాత ఈ జలములు ఎలా అయిపోయాయండి? ఈ భూనివాసులకు ఉపయోగకరంగా మారిపోయాయి. పై జలములను వేరుపరచెను. ఆత్మ ఎక్కడుంది? జలముల మీద అల్లాడుతూ ఉంది. ఆ ఆత్మ ఎక్కడికి వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువారు 2026 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన పరిచర్య ప్రారంభించడానికి ముందు ఆ ఆత్మే, పరిశుద్ధాత్మ పావురము వలె దిగి క్రీస్తు మీదకి వచ్చింది. క్రీస్తు మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన మరణాన్ని జయించి అద్భుతాలు చేసి అనేక మంది పాపాల నిమిత్తము బలియాగముగా అర్పించబడి తిరిగి లేచి వెళ్ళేటప్పుడు ఆ ఆత్మను ఎవరికి ఇచ్చాడండి? శిష్యులు ఎవరికి ఇచ్చారు? ఎక్కడుంది ఆత్మ? ఎక్కడుంది ఆత్మ? అగాధ జలముల మీద అల్లాడుతూ ఉన్న ఆత్మ ఈరోజు సంఘం మీదకి దిగి వచ్చింది. అది అగాధ జలముల మీద అల్లాడుచున్న ఆత్మ ఈరోజు సంఘం మీదకి వచ్చింది.
సంఘము క్రీస్తు ద్వారా స్థాపించబడింది. క్రీస్తే సంఘము. సంఘం అంటే నాది, సంఘం అంటే నేనే అని మాట్లాడే వారితో దేవుడు ఈ దినమున మాట్లాడుతూ ఉన్న మాట ఏంటో తెలుసా? సంఘము క్రీస్తు కొరకు, క్రీస్తు సంఘము కొరకు. అంతే, మనందరం ఇక్కడ పనివాళ్ళం, అంతే. ఆయన పనివారం మాత్రమే. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుని ఆత్మను ఏం చేయాలి? దుఃఖపెట్టాలా? పొందుకుంటే ఏం చేస్తారు? దేవుని ఆత్మను పొందుకుంటే వెళ్దామా ఇంకా ముందుకి? టైం అయిపోయింది సార్, గంట అయిపోయింది అంటారా? దేవుని ఆత్మను పొందుకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన పని ఏంటో తెలుసా? అపవాదిని ఎదిరించాడు, అద్భుతాలు చేశాడు, నీటిపైన నడిచాడు, చనిపోయిన వారిని లేపాడు. చనిపోయి 4 దినాల్లో సమాధిలో కుళ్ళిపోయిన దేహము ఉంటుందని ప్రపంచము ఊహించినప్పుడు ఆ దేహము జీవము కలిగి బయటికి వచ్చేదిగా మార్చాడు. ఇప్పుడు ఆ ఆత్మ ఎవరి మధ్య ఉంది? మన మధ్య సంచారము చేస్తూ ఉంది. అనేక దినాల నుంచి ఆ పరిశుద్ధాత్ముడు మన సంఘములో ఘోషిస్తూ ఉన్నాడు. అనేక దినాల నుంచి ఆ పరిశుద్ధాత్ముడు మన మధ్యలో నివాసము ఉంటూ ఉన్నాడు. కానీ ఆ ఆత్మను స్వీకరించడానికి మన హృదయాలు తెరుచుకునే పరిస్థితిలో కఠినమైన స్వభావము కలిగి ఈ లోకములో జీవిస్తూ ఉన్నాం. అది దేవుని ఆత్మ. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీ ప్రక్కన నిలబడి ఉన్నాడు. ఆయన ఆత్మ రోధిస్తూ ఉంది ప్రతిదినము ఆరాధనలో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. లోపడదామా? అబ్రహాము వలె, యోసేపు వలె లోపడదామా? దెబోరా వలె లోపడదామా? దేవుని ఆత్మను పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? ఒకవేళ మీలో దేవుని ఆత్మను పొందుకోవడానికి ఆసక్తి కలిగి ఉంటే మీ చేతులు పైకెత్తి పైకి లేచి నిలబడండి. మీ కొరకు ఈ దినమున నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ప్రియమైన వారులారా, దయచేసి మన బలహీనతలను విడిచిపెడదాం. మన బలహీనతలను విడిచిపెడదాం. ఆయన పరిశుద్ధాత్ముడు మన దగ్గరే ఉన్నాడు. ఎప్పుడు ఆయన్ని మనం ఆహ్వానిస్తే మన హృదయం అనే పలక మీద ఆయన ఆసీనుడు కావడానికి సిద్ధంగా ఉన్నాడు. దయచేసి ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఎంతమందికి ఆశ కలిగి ఉన్నారో, పరిశుద్ధాత్మను పొందుకున్న వెంటనే యోహాను పేతురు ఇద్దరు కలిసి శృంగారం అనే దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఆ వ్యక్తి పుట్టుకతో రెండు కాళ్ళు ఊత చేతులు కలిగిన వాడుగా ఉన్నాడు. అయితే మా దగ్గర ఏమీ లేదు, మా దగ్గర ఉన్నది ఒక పరిశుద్ధాత్ముడు. ఆయన నామమున ఆజ్ఞాపిస్తూ ఉన్నాం, లేయ్, పైకి లేచినాడు. ఎంతకాలము నీ కుంటి బ్రతుకుతో అడుక్కు తింటావు? ఎంతకాలము నీ వేషధారణ బ్రతుకుతో అడుక్కు తింటావు? దేవుని ఆత్మను పొందుకుంటే ఆయన కార్యాలు ఈ దినమున నువ్వు చూడగలవు, నువ్వు చేయగలవు. ఆయన శిష్యులతో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఇది. ప్రియమైన వారులారా, దయచేసి మన ప్రక్కన కళ్ళు మూసుకుందాం, తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, నోరు తెరిచి ప్రార్థన చేయి. ప్రభా, ఇన్ని దినాల నుంచి నేను మందిరంలో ఉంటున్నాను, కానీ మీ ఆత్మను పొందుకోలేకపోతున్నానయ్యా. అబ్రహాము గారిలో ఉన్న గుణగణాలు నాకు దయచేయి ప్రభా. యోసేపు లాంటి పాపానికి దూరంగా పరిగెత్తే పాదాలు నాకు దయచేయి ప్రభా. దెబోరా వలె అయ్యా, నేను కృంగిన స్థితిలో ఉన్నటువంటి వేదనలో, అప్పుల బాధల్లో, దుఃఖములో ఉన్నటువంటి అనేక మందిని లేవనెత్తేటువంటి హృదయాన్ని నాకు దయచేయి ప్రభా. అడుగుదామా? నోరు తెరిచి అడగండి. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఎలీషా గారు ఆ ఆత్మను పొందుకునే వరకు ఏలియా గారిని విడిచిపెట్టలేదండి. మీరు సేవకుని విడిచిపెట్టద్దు, మీ సేవను విడిచిపెట్టద్దు. ఏ విషయంలో అయినా కానీ సేవకుని మాట తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుని ఆత్మను మీరు పొందుకోగలరు. ఏ సేవకునైనా మీరు ప్రేమించే ఉద్దేశము కలిగి జీవించండి. ప్రతి సేవకుని చేరదీయండి. ప్రతి సేవకునితో సహవాసము చేయడానికి ఇష్టపడండి. సేవకుని మీద ఉన్నటువంటి ఆత్మ మిమ్మల్ని వెంబడిస్తూ ఉంది. సేవకుని మీద ఉన్నటువంటి ఆత్మ మిమ్మల్ని కమ్ముకోబోతూ ఉంది. ఈ దినము దేవుడు దేశములో మన సంఘాన్ని ఒక ప్రత్యేకమైన స్థానములో నిలబెట్టడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ ప్రాంతంలో దేవుడు ఒక ఉజ్జీవ జ్వాల రగల్చడానికి మన మధ్యలో దిగి ఉన్నాడు. అడుగుదామా ఒకసారి ఆయన్ని, ప్రభువా, ఇంతకాలము నేను సంఘానికి వస్తున్నాను, కానీ మీ ఆత్మను కలిగి జీవించలేకపోతున్నాను ప్రభా. ఇంతకాలము నేను సంఘములో ఉంటున్నాను, కానీ ప్రభా మీ ఆత్మను పొందుకోలేకపోతున్నాను. ఆత్మలో ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాను ప్రభా. చిన్న సమస్య వస్తే కృంగిపోతున్నాను ప్రభా. చిన్న మాట వస్తే సంఘానికి దూరం అయిపోతున్నాను ప్రభా.
చిన్న సమస్య వస్తే దేవా నాయన ఈ వ్యక్తులతో మాట్లాడలేకపోతున్నాను ప్రభా. అడుగుదామా దేవుణ్ణి. నీ ప్రక్కనే పరిశుద్ధాత్ముడు నిలబడి ఉన్నాడు. నీ హృదయంలోకి ఆయన ఆహ్వానించగలిగితే ఈ దినమే గొప్ప మార్పు నీ జీవితంలో చోటు చేసుకోబోతుంది. నువ్వు దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నావో, నీ జీవితంలో ఏ నిరాశ ఉందో ఆ నిరాశ నుంచి ఆయన ఇప్పుడే నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని అలుముకున్నటువంటి ప్రతి రుగ్మత రోగము యేసుక్రీస్తు నామమున లయం చేయబోతూ ఉన్నాడు. ఈ దినమున నీ కుటుంబ సమస్యలన్నింటినీ కూడా యేసుక్రీస్తు నామమున లయం చేయబోతున్నాడు ఆయన. పరిశుద్ధాత్ముడు నీతో ఉంటే నీకు భయం అవసరం లేదు. పరిశుద్ధాత్ముడు నీతో ఉంటే నీకు దుఃఖం అవసరం లేదు. పరిశుద్ధాత్ముడు వారితో మాట్లాడుతున్న మాట, మీకు సమాధానము కలుగునుగాక. పరిశుద్ధాత్ముడు సమాధానాన్ని ఇస్తాడు. అట్టి సమాధానాన్ని మనం పొందుకోవడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుని మనము స్వీకరిద్దామా? అడగండి, ప్రభా ఇంతవరకు నేను మీకు దూరంగా జీవించానయ్యా, ఇంతవరకు మీ వాక్యానికి దూరంగా బ్రతికాను ప్రభా, ఇంతవరకు నటనా బ్రతుకుతో బ్రతికాను ప్రభా, ఇంతవరకు దేవా ఆధిక్యత కోరుకున్నాను ప్రభా, నాకు ఆధిక్యత వద్దు ప్రభా. మీ ఆత్మ ఉంటే చాలు నాయన. దేవుని ఆత్మ అత్యధికమైన ఆధిక్యత మనకి దయచేస్తుంది. ప్రియమైన వర్లరా, ఎవరైతే ఆధిక్యత కోరుకుంటారో దేవుని ఆత్మ వారి దగ్గర ఉండదు. కాబట్టి ప్రియమైన వర్ల జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని సన్నిధిలో నీవు నేను మనమందరము పనివారమే. ఆయన పని చేయడానికి మాత్రమే ఇక్కడ నిర్మించబడ్డాం, ఈ ప్రాంతంలో నిలబడ్డాం, ఈ ప్రాంతానికి తేబడ్డాం. నీది నాది సొంత ఊరు పరలోకపురము, మన సొంత ఊరు పరలోకపురము, మన దేశము ఆ పరలోకపురము. అంతేకాని మన దేశము మన రాష్ట్రము ఏదో కాదు, మన జిల్లా ఏదో అని భయపడుతూ ఉన్నారేమో. నేను తిరిగి మా వారి దగ్గరికి వెళ్ళిపోవాలని. ఈ లోకములో మనము యాత్రికులము, పరదేశులమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఆ పరలోకపురానికి మనము చేరుకోవాలంటే పరిశుద్ధాత్ముడు మాత్రమే మనల్ని చేర్చగలడు. జలముల మీద అల్లాడుతూ ఉన్నటువంటి ఆత్మ అబ్రహాము క్రియలను బట్టి అబ్రహాముతో ఉంది, యోసేపు క్రియలను బట్టి యోసేపుతో ఉంది, దెబోరా క్రియలను బట్టి దెబోరాతో ఉంది, ఎలీషా గారి క్రియలను బట్టి రెండంతల ఆత్మ కలిగింది. ఈ సమయంలో ప్రభువు మనకిచ్చిన ఈ ఆత్మను పొందుకోవడానికి సిద్ధపడదామా? ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా ప్రియుడా, వందనాలు, స్తోత్రము నాయన. ఈ ఉదయకాలమున మీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని సంధించారు ప్రభా, నీ వందనాలు, స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు మేము ఆత్మను పొందుకోవడానికి సిద్ధపడలేదు ప్రభా. ఇంతవరకు మీ వాక్యాన్ని నాయన అర్థం చేసుకోవడానికి మేము ఇష్టపడలేదు ప్రభా. ఇంతవరకు దేవా నాయన మీ సన్నిధిలో ఉంటూ ఉన్నాం, కానీ నామకార్థంగా జీవిస్తూ ఉన్నాం. మా బాధ్యతను మర్చిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నాం ప్రభా. ఆత్మ సమాధానాన్ని కలిగిస్తుంది. దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మ, దేవుని ఆత్మ ఐక్యతను కలిగిస్తుందని మీ వాక్యము సెలవిస్తుంది ప్రభా. అట్టి ఐక్యత, సమాధానము ఈ కుటుంబాలకి, సంఘానికి మీరు దయచేయండి. ఈ దినమున చేరిన ప్రతి బిడ్డని నాయన మీ పరిశుద్ధాత్మ నాయన వారి మీదకి పంపించండి ప్రభా. ఇది మొదలుకొని మీ కొరకు జీవించడానికి ఒక మంచి నిర్ణయాన్ని నీ బిడ్డలు తీసుకునేటువంటి బలమైన వారుగా నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వాదించండి, మీ ఆత్మతో నింపండి దేవా. వందనాలు, స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. అవును ప్రభా, మీ ఆత్మ కొరకు మేము తృష్ణ కొని ఉన్నాం ప్రభా. మీ ఆత్మ అద్భుతాలు చేస్తుంది నాయన. మీ ఆత్మ మా మధ్యలో నాయన నెమ్మది కలుగజేస్తూ ఉంది ప్రభా. మీ ఆత్మ మాకు భారమును కలిగజేస్తుంది, బాధ్యతను తెలియజేస్తుంది ప్రభా. స్తోత్రము నాయన. ఈ ఉదయకాలములో ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించి మీ నామానికి మహిమకరంగా మార్చుకోమని వెత్తపడిన వాక్యము దేవా నీ బిడ్డల హృదయాల్లో ఫలించి అభివృద్ధి చెందడానికి కృప చూపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ఈ సమయంలో బల్ల కొరకు సిద్ధపడదాం. బల్ల స్వీకరించబోతున్నాం. పాట పాడుకుంటూ ఉండగా బల్ల కొరకు సిద్ధపడదాం.